ఈ తెలుగుదేశం అడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టినటువంటి పార్టీ, రైతుల కన్నీళ్లు తుడవడానికి పుట్టినటువంటి పార్టీ, పేదల కన్నీటిలో నుంచి కర్షక కార్మికుల కష్టాలు తీర్చడానికి పుట్టినటువంటి పార్టీ, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం పుట్టినటువంటి పార్టీ, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. అలాంటి పార్టీ పెట్టి అతి తక్కువ సమయంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం గాని, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం గాని, అవినీతిని అంతం చేయడంలో గాని, తెలుగు జాతి పౌరుషాన్ని ఢిల్లీ గడ్డపై పోరాడిన వ్యక్తిగా ఆయన చరిత్రలో గుర్తుంటారు. అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలకి వ్యాపించినటువంటి వ్యక్తి. ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కంపెనీలో అయినా 30-40% తెలుగు వాళ్ళు ఉండి ప్రపంచాన్నే శాసించేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే ఆ కృషి అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్తా ఉన్నాను. అదే విధంగా ఒక రైతు బజార్లు గాని, డ్వాక్రా సంఘాలు గాని, ఇలా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులతో తెలుగుదేశం పార్టీని 40 సంవత్సరాలుగా వారి భుజాలపై వేస్తూ నిరంతరం కష్టపడుతూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేయడం గాని, ఇక్కడున్న వ్యక్తులందరూ పోటీ చేయడం గాని ఒక అదృష్టంగా భావిస్తూ మేమందరం మీ అందరూ కష్టపడి తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర సింహాసనంపై కూర్చోబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.